నేనండి మీ కొండదర్రాజు ఎలాగొన్నారు, బాగున్నారా? నేనైతే తోటలోకి వచ్చానండి. తోటలోకి వచ్చిన తర్వాత నా వ్యవసాయం పనులన్నీ చేసుకున్న తర్వాత పాకదాడికి వచ్చి అలాగ పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఈ జీడి తోటలో నుంచి ఆకులు ఎక్కువ ఉంటాయి కదండి, అక్కడ ఏంటంటే పర్ర 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 అని సౌండ్ వస్తుంది. ఏట్రా సౌండ్ అని చెప్పి అంటే లేచి ఒక కత్తి అలా ఫోన్ అన్నది పట్టుకుని వెళ్ళినండి. ఏదన్నా జంతువులు కనబడుతుంది వీడియో తీద్దామని. ఇక్కడ ఏంటంటే ఒక తొండ అన్నది ఉందండి, ఒకసారి మీరు చూడొచ్చు. కొమ్మ పైన అన్నది తొండ ఉంది కదా, ఆ తొండను అలాగే 2 నిమిషాలు వీడియో తీసానండి. తీసిన తర్వాత కిందగానే దిగి అలాగా ఆ జీడాకులన్నీ పక్కకు తోసి అలాగే చిన్నది ఆ 4 కాళ్ళతో మట్టి అన్నది అలా దేవుతుందని దేవుని తర్వాత ఇదేదో ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి అలాగా వీడియో తీస్తున్నానండి. నేను గుడ్లు కానీ పెడుతుందా అని చిన్న ఆస్థానది వీడియో అలా తీస్తాను. ఫస్ట్ అయితే ఆ పైన జీడాకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ తీసిందండి. తీసిన తర్వాత పై నేల అన్నది అలాగా కొద్దిగా 4 కాళ్ళతో అన్నది చాలా స్లోగానే దేవుతుంది. బహుశా చిన్న హోల్ అన్నది చేస్తుందేమో, మీరు చూడొచ్చండి. ఆ మట్టి అన్నది కొంత అన్నది వెనక్కి అలాగా దేవుతుంది. ఒకసారి మీరు చూడండి. నేను ఏంటంటే దగ్గరికి వెళ్ళి చాలా బాగా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నన్ను చూసి అలాగ ఆగిపోయిందండి ఒకసారి. మరి మళ్ళీ వెళ్ళిపోద్దని చెప్పి మళ్ళీ కొంచెం ఒక 2 అడుగులు వెనక్కి వచ్చి ఆ ఫోన్ అన్నది కొంచెం పైకెట్టి అలాగా వీడియో తీస్తున్నాను. 4 కాళ్ళు ఒకసారి ఒక కాలుతో ఒకసారి ఒక కాలుతో అన్నది అలాగా కొంత మట్టి అన్నది దిగుతుందండి. చిన్న రాళ్ళు అవన్నీ తీసేస్తుంది. అక్కడ చిన్న పొలాలాంటివి కూడా ఉంటున్నాయి కదండి, అవి కూడా మొత్తాన్ని తీసేస్తుంది. అక్కడ శుభ్రం చేస్తుందండి మొత్తానికి. మొత్తానికి అయితే ఒక 2-3 అంగుళాలు అన్నది గొయ్యి తీసిందండి. గొయ్యి తీసిన తర్వాత ఈ గుడ్లు అన్నది పెడుతుంది తొండ. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఒకటి పెడుతుంది కదా. ఈ తొండలు ఏంటంటే ఈ సీజన్లోనే 8 నుంచి ఒక 10-12 గుడ్లు అన్నది పెడతాయండి. పెట్టిన తర్వాత ఏంటంటే ఆ మట్టి అన్నది అలాగా కప్పేస్తుంది. ఆ పైన గుడ్ల పైన అన్నది కప్పేసిన తర్వాత వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయిన తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆ గుడ్ల నుంచి తొండ పిల్లలు అనేవి వస్తాయి. ఈ తొండనే కాదండి, ఇలా గుడ్లు ఎట్టిది ఉడుము అలాగే తాబేలు ముసళ్ళు ఇది ఇలాగ ఈ తొండలు కూడా ఈ విధంగా అన్నది ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో అన్నది గుడ్లు ఎట్టి మట్టి అన్నది కప్పేసి వెళ్ళిపోతాయండి. అప్పుడు తర్వాత మనకి ఏంటంటే పిల్లలన్నవి ఆ గుడ్ల లోపల నుంచి వచ్చే అవకాశం ఉంది. నేనైతే మళ్ళీ ఒక కర్ర మొక్క ఇచ్చుకొని అలాగా ఆ గొయ్యి అన్నది అలా దిగుతున్నాడు మీకు గుడ్లు చూపిద్దామని. అందులో లోపల మీకు గుడ్లు చూపిస్తాను సారా అండి. తొండ అయితే ఇక్కడే పెట్టిందండి గుడ్లు అన్నవి. మనం ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఆ తొండ అన్నది చాలా తెలివైందండి. ఎందుకంటే కొంచెం ఒక 2-3 అంగుళాలు అన్నది లోతువి అక్కడ ఇచ్చిందండి గుడ్లు. ఒక 10-12 ఉంటాయి. ఏంటంటే మళ్ళీ లైట్గా ఇసుక వేసేసి మళ్ళీ చిన్న రాళ్ళ వేసేసి కప్పేసి వెళ్ళిపోయిందండి. మనం అయితే చూద్దాం. ఇక్కడ అన్ని జీడాకులు ఉన్నాయి, ఒకటి తీయాలండి. చూస్తున్నారు కదా, చాలా సులువుగా తీయాలి. చాలా తెలివిగా కప్పెట్టిందండి. ఇక్కడే నేను చూశాను. ఆ పొలత అయితే గెలికానండి. వేరే దగ్గర గెలుపుకుంటాను. బహుశా నాకు సరిగ్గా తగలలేదు అయితే ఉండొచ్చు. చిన్న పొలత ఇక్కడ ఇందాకైతే పొలత అన్నది మట్టి అన్నది తీయదనండి. ఏంటంటే పొలత అన్నది తీస్తే గుడ్లు అనేది పగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చేతి అన్నది చాలా స్లోగానే తీద్దాం. చెప్పాను కదండి, పాకడానండి. ఎందుకంటే ఇక్కడ ఆవులు గీలు మొత్తం ఇక్కడ కనిపిస్తాం. చిన్న రాళ్ళు లాంటివి తగ్గిపోయింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఎన్ని రాళ్ళు. నేను గుడ్లు అనుకోండి చూసినట్టు చేస్తాను. మధ్య కలర్లో ఉన్నాయి అనుకున్నాను. ఇంకా మీరు చాలా తెలివైంది రా తమ్ముడు. పెట్టిందా లేదా మన ఎవరితోనే దొరకలేదు కొండదొరలేదు అని అంటారు. మీరు ఎక్కడ పెట్టింది రా తమ్ముడు? ఎక్కడే పెట్టింది కదరా, ఏదిరా? నేత మనం చూసి గుడ్లు కానీ మార్చేసిందా?
రాళ్ళు తగులుతున్నాయి. చూసాను ఇక్కడే ఉంది. మీరు చూసానండి ఇక్కడ లైట్గా గుడ్లన్నీ ఉన్నాయి. సార్ మీరు చూడండి తెల్లగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త పెట్టింది రాయి. చాలా తెలివింది. గుడ్లు పడిపోతారా? ఒకసారి మీరు చూడండి గుడ్లన్నీ ఉన్నాయి. సేమ్ బల్లి గుడ్లు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి సేమ్. నేను తీస్తాను ఒకటి గుడ్డు అన్నది ఈ చేతిలో వేసుకున్నాను. మట్టి రంగు అంటుపోయిన వల్ల కొంచెం కలర్ అన్న తగ్గిందండి. చాలా తెల్లగా ఉంటాయి గుడ్లు అన్నవి. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా కొంచెం పెట్టిందండి గుడ్లు. వీడియోలో అయితే దీని గుడ్డు పెట్టిందండి. వీడియోలో అయితే ఒక 10 చెప్పనా? వీడియోలోనే అయితే 10-12 గుడ్లనే పెట్టిందండి. మనం చూద్దాం. ఇలా చూడండి స్లో గెలకాలి. ఎందుకంటే నేను జస్ట్ మీకు చూపించడం కోసం అన్నది ఈ గుడ్లనే తీసానండి. నేనేదో వీటిని తొండలు అవి పెంచుకున్నాను ఉద్దేశం కాదు, తింటామని కూడా కాదు. ఈ తొండగుడ్లు అన్నది ఏంటంటే మీకు చూపించడం కోసం అన్నది ఇలా తీసానండి. వీటిని తినేస్తారని కొంతమంది కామెంట్ చేస్తారు. కొండదర్రాజు ఈ గుడ్లు ఏం చేస్తావు, ఎప్పుడు చేసుకుని తినేస్తావు అని కొంతమంది కామెంట్ చేస్తారు. జస్ట్ ఇలాగ తొండలన్న ఈ విధంగా గుడ్లే పెడతాయని మీకు చెప్పడం కోసం అన్నది ఈ విధంగా తీసామండి. మీరు చూస్తున్నారు కదా, అయిపోయినట్టున్నాయి గుడ్లు. ఇంకా పగిలిపోతాయి జాగ్రత్త. మళ్ళీ పెట్టి మళ్ళీ సబ్స్క్రైబర్స్ తెలుపుతారు. అది నిజమే కదా. పెట్టి అంతే కదా. మీరు ఒకసారి మీరు చూడండి గుడ్లు అన్నవి చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే ఒక 10-12 గుడ్లు అన్న పెట్టిందండి. జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ వీడియో అన్న తీయడం జరిగింది. మీలో వాళ్ళన్నా ఇలాగ తొండ లైవ్లో ఇలా గుడ్లు ఎడితే చూసినట్లయితే కామెంట్ చేసి కామెంట్ చెప్పండి. మేమైతే ఏదో అనుకోకుండా ఈ వీడియో అన్న తీయడం జరిగింది. సార్ మీరు చూడండి ఇదంతా మట్టి అంతా పంటిపోయింది. ఎంత జాగ్రత్త తీసామో మళ్ళీ అదే జాగ్రత్తగా పెడద్దామండి. ఎందుకంటే ఒకసారి ఆ తొండగానే వచ్చిందంటే నన్ను పగ పెట్టుకుంటుంది. పగంటే ఏం లేదండి, మామూలుగా దానికి పాపం దాని గుడ్లు తీసినట్టు అయిపోతాం కదా మనం. ఎలాగొన్న గుడ్లు అలా జాగ్రత్తగా పెడద్దాం. ఒకటేనా అలా జాగ్రత్తగా పెడతాం. చూసారు కదండి, మేము అనుకోకుండా నేను తోటలో కానీ పని చేసుకోవడానికి వస్తే అనుకోకుండా ఈ తొండ అన్నది కొంత తవ్వి గుడ్లు అన్నది పెట్టింది. మీరు ఎప్పుడన్నా లైవ్లు అన్నది తొండ గుడ్లు పెట్టడం చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. త్వరలో ఇంకా కొత్త జంతువులు అలాగే కొత్త ప్రాంతాలు కొత్త పంటలతో మీ ముందుకు వస్తానండి. మీ అందరికీ మంచి వీడియోస్ అన్ని అందజేస్తాను త్వరలో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు గంట సింబల్ నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీ కేడీఆర్ కొండదర్రాజు. నమస్కారం, బాయ్.